నేడు అమరావతికి బిల్ గేట్స్. ఒకప్పుడు బిల్ గేట్స్ రావడం గురించి పెద్దగా చర్చ అయింది. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఒక అపాయింట్మెంట్ ఇస్తాడా? నిజంగా ఆయన ఆన్ ది వేలో నడుచు వెళ్ళిపోతుంటే 10 లక్షల క్యాష్ అక్కడ పడితే బెండ్ అయి తీయడంట, అంటే ఒంగోని ఇలా తీయడంట. ఎందుకంటే ఒంగుంటే అక్కడ ఒక 2 సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది. ఆ 2 సెకండ్స్ ముందుకెళ్తే కనుక దానికి రెట్టింపు సంఖ్యలో ఆయన సంపాదిస్తాడు. అంత బిజీ అయిన బిజినెస్ మ్యాన్, ప్రపంచం మెచ్చుకోదగ్గ బిల్ గేట్స్ అంటే బిలీనీరు అని కూడా అనేవారు. అటువంటి బిల్ గేట్స్ జస్ట్ 5 మినిట్స్ అపాయింట్మెంట్ ఇచ్చారట అప్పట్లో. అంటే 95 తర్వాత 99లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. సో తర్వాత ఆయన ప్రజెంటేషన్ అది చూసి 45 నిమిషాలు మాట్లాడారట. ఆ తర్వాత ఆయన సైబర్ టవర్స్కి ఓపెనింగ్కి రావడం, బిల్ గేట్స్ గారు స్టేజ్ మీద కేవలం నలుగురికి ప్రాధాన్యత ఇచ్చారు. నాకు బాగా గుర్తుంది. 1 చంద్రబాబు నాయుడు గారు, 2 బిల్ గేట్స్, 3 ఇన్ఫోసిస్ సత్యం రామలింగరాజు గారు, 4వది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అనుకుంటా. సో ఈ 4 వరకే ఛాన్స్ ఇచ్చారు స్టేజ్ మీద. అప్పట్లో ప్రతిపక్షంగా ఉండే కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు కూడా ఆహ్వానం పలకలేదు. మొత్తం యుఎస్కి సంబంధించిన విషయాలు కూడా బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇవి జరిగాయి. ఆ తర్వాత బిల్ క్లింటన్ కూడా ఎందుకు వచ్చారంటే బిల్ గేట్స్ గారి యొక్క దృష్టి ఇటు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పడిన తర్వాత బిల్ క్లింటన్ గారు రావడం, బిల్ క్లింటన్ గారు స్టేజ్ మీద 4 రావడం, అప్పట్లో పెద్ద ప్రపంచం అంతా ఒక్కసారి హైదరాబాద్ వైపు చూసింది. హైదరాబాద్ అని ఒక సిటీగా గుర్తించడం జరిగింది ఆ టైంలోనే. సో మరొకసారి అమరావతికి బిల్ గేట్స్ రాబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా, ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తున్నారు. సచివాలయం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే వీళ్ళని కలవబోతున్నారని కూడా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లతో కూడా భేటీ అవ్వబోతున్నారంట. అంటే వీళ్ళు పెట్టుబడులకి సాకారంగా ఉంటుంది, పెట్టుబడులకి ఇలాగ ఉండబోతుంది అని ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నిజంగా ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక్కసారిగా బిల్ గేట్స్ లాంటి దిగ్గజం అమరావతికి రావడం, అసలు క్యాపిటలే లేదు, క్యాపిటల్ ఇంకా నడుస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో ఇలా రావడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఏదైతే పెట్టుబడులు ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని ఏమంటే సరిచేయడం, అవన్నీ కూడా చూసుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీని మీద ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు విమర్శలు వస్తున్నాయో తెలియదు. అంటే వాళ్ళకి చేతకాని పని, గత ప్రభుత్వాలకి చేతకాని పని వీళ్ళు చేస్తున్నారని ఈ విధంగా దుమ్మెత్తి పోస్తున్నారా? మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో ఎవరు వచ్చారు పెద్ద నాయకులు? లేదే. మేబీ ముఖేష్ అంబానీ గారు ఒక్కరు వచ్చి గత ముఖ్యమంత్రిని కలవడం జరిగిందేమో, కానీ ఈసారి ఎంతోమంది ప్రముఖులు వచ్చి వెళ్తున్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి వచ్చారంటే మనం ఇంకా దీనిపై విమర్శించలేము. ఇంకా ఇది అబద్ధం కాదుగా, ఇది ఆయన యొక్క డూపును పంపించడం గట్రా ఉండదుగా. దీని మీద కూడా ఏమని విమర్శిస్తారో విమర్శించరు, సింపుల్గా వార్త రాయరు అంతే. ఎందుకు రాస్తారంటే కొన్ని పత్రికలు, కొన్ని వార్తలు, కొన్ని ఛానల్స్లో చెప్పేది ఎందుకు రాయరంటే కడుపు మంటతో రాయరు. బట్ అక్కడ బిల్ గేట్స్ ఎటువంటి వ్యక్తి అంటే ఆ బిల్ గేట్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్ని లక్షల కోట్లు అవలేల సునాయాసంగా దానం చేసేసాడో నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఈ సోమవారం శివరాత్రి మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బిల్ గేట్స్ సమావేశం అవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది. ఇది చాలు కదా, ఏదో ఒక చాట్ బండోడిని లేదంటే కొరియర్ బాయ్ని వీళ్ళని తీసుకొచ్చి బ్లేజర్లు వేసి వీళ్ళే ఫారెన్ డెలిగేట్స్ అని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే కన్నా ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి. అంటే ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడుతాను అనుకోవడం కాదు, అల్టిమేట్గా ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా తన సొంత కాళ్ళ మీద తను నిలబడి తన సొంతంగా ఎదగాలి. అంతేగాని ఆ ఒడి ఈ బడి అని చెప్పి పథకాలు ఇచ్చి వాళ్ళకి భిక్షమేసి వాళ్ళని వాళ్ళకి ఓటరుగానే చూసి అక్కడే అట్టడుగు స్థాయిలోనే మగ్గిపోయేలా చేసే ప్రయత్నం ఏదైతుందో అది చాలా ప్రమాదకరమైన ప్రయత్నం. నిజంగా శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటివి కూడా ఎందుకు చితికిపోయే అంత దారుణంగా తయారంటే ఈ పనికిరాని పథకాల వల్లే. మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సంబంధించి పనికిరాని పథకాల గురించి, ప్రజాకర్షక పథకాల గురించి ఆదరణ అంటే పక్కన పెట్టేశారు, తొంగలో తొక్కారని చెప్పాలి. సో ఇక్కడ కూడా ఎంతసేపు అభివృద్ధి మంత్రం ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు గత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి సుమారుగా 5 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ రిలీవ్ అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది రిలీవ్ అవుతారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. కాబట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తుంది. నిజంగా బిల్ గేట్స్ అమరావతికి రావడం అనేది గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యవహారమే.